అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక హెల్దీ సూప్ని తయారు చేస్తున్నాను. ఈ సూప్ని రంజాన్ రోజుల్లో ముస్లిం సోదరులు ఫాస్టింగ్ తర్వాత తీసుకుంటారు దీన్ని. సో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందన్నమాట. దీన్ని మనం సూప్ అనొచ్చు లేదా గంజి అనొచ్చు. దీన్ని ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం, డయాబెటీస్ కోసం కూడా వాడచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం మనం. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఉల్లిపాయలు, టమాటాలు, బ్రాకోలీ, బెల్ పెప్పరు, గ్రీన్ పీసు, పచ్చిమిరపకాయలు, ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకులు, ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇష్టం లేని వాళ్ళు జస్ట్ అల్లాన్ని సన్నగా ఉప్మాలకు తరిగినట్టుగా సన్నగా ముక్కలు తరిగి వేసుకోవచ్చు. తర్వాత అరకప్పు పెసరపప్పు, అరకప్పు జొన్నలు తీసుకున్నాను. వీటిని నేను ముందుగా నిన్ననే కడిగేసి ఆరబోసాను. ఆరిపోయాక ఇప్పుడు వాటిని నేను ఇలాగా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక పాత్రలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. మీరు నూనె అయినా వాడచ్చు. గిన్నె కొద్దిగా పెద్ద తీసుకోండి విశాలంగా, ఎందుకంటే దీంట్లో మనం నీళ్ళు ఎక్కువ పోస్తాం కాబట్టి పెద్ద గిన్నె ఉంటే బాగుంటుంది. నెయ్యి వేడెక్కాక దీంట్లోకి 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 అర టీ స్పూను మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు చిట్టపట్లాడే టైంలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేయండి. కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుని ఆ తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని కలుపుతూ ఉండండి. కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు జస్ట్ అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇక్కడ మనం పోపులో ఆవాలు, జీలకర్ర వేసాం కదా, మిరియాలును. అలాగే మీరు కావాలంటే కొద్దిగా యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను, కానీ మా ఇంట్లో అవి లేకుండా అయితే బాగుందన్నారు. సో కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, 1/4 టీ స్పూను పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని ఒక్కొక్కటి వేసేయండి. నేను ఇక్కడ బెల్ పెప్పర్, గ్రీన్ పీసు, బ్రాకోలీ, టమాటో తీసుకున్నాను. క్యారెట్లు కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నింటినీ 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 నిమిషాలు వెజిటబుల్స్ ఉడికాక ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసుకోవాలి. సో నేను అరకప్పు పెసరపప్పు, అరకప్పు జొన్నలు తీసుకున్నాను. సో మొత్తం 1 కప్పు తీసుకున్నాను కాబట్టి సుమారుగా 6-7 కప్పుల దాకా నీళ్లు పడతాయి. సో ఇప్పుడు నేను ముందు ఒక 5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. మిగిలిన 2 కప్పుల నీళ్ళలోనూ రవ్వని కలిపేసి పోసేసుకోవచ్చు. దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మూత పెట్టి నీళ్ళని మరగనివ్వండి. నీళ్లు మరుగుతుండగా అప్పుడు రవ్వ దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఈ టైంలో మీ రవ్వని 1 కప్పు నీళ్ళలో కలిపేసేసి బాగా ఆ నీళ్ళని ఈ ఎసట్లో పోస్తూ కలుపుతూ ఉన్నారంటే ఉండలు కట్టకుండా సమానంగా కలుస్తుంది. నేనేం చేశానంటే నా రవ్వ మరీ సన్నగా లేదు, దొడ్డు రవ్వే ఉంది కాబట్టి ఏం చేశానంటే ఉప్మాలో వేసినట్టుగా వేస్తూ కలిపేస్తూ వచ్చాను. బాగానే వస్తుందిలేని అక్కడక్కడ నాకు కొద్దిగా ఉండలు కట్టాయి. సో మీరు అలా కాకుండా నీళ్ళలో కలిపి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను జొన్న రవ్వ వాడాను కదా, ఈ జొన్న రవ్వ ప్లేస్లో మీరు రాగి రవ్వ కానీ, బియ్యం రవ్వ కానీ, మిల్లెట్స్ రవ్వ కానీ మీకు ఏది వీలైతే అది వేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఉండలు కడితే గరిటెతో చిదిపేయండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ ఉడికే వరకు ఉడికించండి. ఇప్పుడు అడుగంటిపోకుండా ఉంటుంది. సో ఇందాక 5 కప్పులు నీళ్లు పోసాను కదా, ఇప్పుడు మిగిలిన 2 కప్పులు నీళ్లు పోసేస్తున్నాను. సో మొత్తం 7 కప్పులు అయిందనమాట. 7 కప్పులు నీళ్ళు వాడాను. ఈ సూపు పల్చగా ఇలా జారుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది మనకి తాగడానికి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. 6-7 కప్పులు నీళ్లు ఖచ్చితంగా పడతాయన్నమాట. ఈ సూపు పెద్దవారికి అలాగే కొద్దిగా పళ్ళు లేని వాళ్ళకి కూడా ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇది పల్చగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా తాగగలుగుతారు. దీని నిండా మనం వెజిటబుల్స్ బాగా వేసాము. ఆ తర్వాత పెసరపప్పులో ప్రోటీను ఉంటుంది, జావార్లో అంటే జొన్నపిండిలో, జొన్న రవ్వలో ఫైబర్ కూడా బాగా ఉంటుంది. సో కాబట్టి ఇది మంచి పోషకాహారం అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళకి కూడా ఇదేంటంటే పల్చగా నీళ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 బౌల్స్ తాగేసినా కూడా 1 బౌల్ అంతా వాటరే ఉంటుంది కదా.
సో ఇది బాగా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఆ ఫిల్లింగ్గా ఉండడంతో సో వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకుండా ఉంటారు. బ్లడ్ షుగర్లు అవి పెరగకుండా, అలాగే వెయిట్ అది పెరగకుండా ఉంటారనమాట. ఆ రకంగా వెయిట్ లాస్ వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. అలాగే డిన్నర్లో కూడా లైట్గా డిన్నర్ తీసుకోవాలి ఇవాళ అనుకున్నారనుకోండి, ఒక బౌల్ సూప్ తాగేయండి సరిపోతుంది ఎవరికైనా కూడా. ఇక్కడ రవ్వ అంతా బాగా ఉడికింది, బాగా మరుగుతోంది. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీరు ఎసట్లో 5 కప్పులు నీళ్లు పోసుకుని ఆ తర్వాత పిండి కలిపి పోసేటప్పుడు 2 కప్పులు నీళ్ళలో కలిపి పోసారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ సూపు లెఫ్ట్ ఓవర్ ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టిన మర్నాడు తినేటప్పుడు చూస్తే మళ్ళీ ఇంకా చిక్కపడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే 1 కప్పు వేడి నీళ్ళు పోసుకోండి. చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకుంటే పాడవకుండా ఉంటుంది. అవసరమైతే ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాల్సి వస్తుంది మీరు. ఇదండి మన డెలిషియస్ సూప్. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సర్వ్ చేసేటప్పుడు పైన కొద్దిగా బూందీ ఉంటే అది కూడా వేసుకోండి, లేదా బ్రెడ్ టోస్ట్తో పాటు తింటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే పక్కన బ్రెడ్ టోస్ట్ పెట్టుకుని తిన్నారంటే కూడా చాలా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజే మీరు కూడా ఈ సూప్ని తయారు చేసి కమ్మగా వేడివేడిగా మీ ఫ్యామిలీకి సర్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి మీ సూప్ ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పడం మర్చిపోకండి. వీడియో చూసేసి ఇగ్నోర్ చేసి వదిలేకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. నా ఇంగ్లీష్ ఛానల్ని కూడా చేసి ఆ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.